Hey folks, this is Rohit Yadav and welcome to my channel Indian Actor Rohit. నేను లాస్ట్ టైం వ్లాగ్లో చెప్పా కదా, నా దగ్గర ఫేజర్ కాకుండా ఇంకో బైక్ ఉంది అని చెప్పేసి. ఇదే నా బైక్, పల్సర్ 150. హైదరాబాద్లో ఫేజర్ ఉంది, ఇది ఊర్లో ఉంది. ఇది వాడక కూడా చాలా రోజులు అవుతుంది. మా కజిన్ ఉంటాడు, తను తిప్పుతున్నాడు దీన్ని అప్పుడప్పుడు. అంటే మరి ఇంజిన్ సీజ్ అయిపోకుండా, ఎక్కువ రోజులు వాడకపోతే పాడవకుండా. వాడటం కూడా చాలా తక్కువే. దీనికి ఇప్పుడు నెంబర్ ప్లేట్ ఒకటి వేపియాలి, సర్వీస్ చేపియాలి. మామూలుగా నేను ఎప్పుడైనా సరే వేరే ట్రావెల్ చేసి ఊరికి వచ్చిన తర్వాత ఈ బైక్ను వాడతా. ఇప్పుడు దీన్ని వేసుకొని సరదాగా భద్రాచలం ట్రిప్ వేస్తున్నా. 30 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి, మా ఊరు నుంచి భద్రాచలం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మా ఊరు భద్రాచలం నుంచి ఇంకో 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఊరు పేరు వచ్చేసరికి నందిగామ. అంటే ముందు ఎందుకు చెప్పలేదు, ముందు గ్లోబ్లో అంటే అందరూ నందిగామ అన్న వెంటనే విజయవాడ దగ్గర నందిగామ అని చెప్పేసి ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే ఆ ఊరు పేరు చెప్పలేదు. భద్రాచలం నుంచి పాపికొండలు వెళ్ళే రూట్లో వస్తుంది. 30 కిలోమీటర్స్ ఉంటుంది కరెక్ట్గా భద్రాచలం నుంచి. చాలా రోజుల తర్వాత రైడ్ చేస్తున్నా ఈ బైక్. సేమ్ ఫీల్ ఉంది అప్పటికి ఇప్పటికి. అండ్ దీంతో ఇంకో బెనిఫిట్ ఏంటంటే కొంచెం మైలేజ్ కూడా బాగా వస్తుంది. 150 పల్సర్ కదా. అండ్ ఇది కూడా 2010 మోడల్. బట్ ఇది నేను సెకండ్స్లో తీసుకున్నా. అప్పటి నుంచి కూడా ఇదే నా దగ్గర ఉంది. దీనికంటే ముందు నేను భద్రాచలంలో ఉన్నప్పుడు ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన బైక్ స్ప్లెండర్ ప్రో. దాని తర్వాత R15 తర్వాత ఫేజర్ తర్వాత నిన్న మీరు బ్లాగ్లో చూసారు కదా ఫేజర్ తర్వాత యాక్టివా 3G. అది యాక్టివా తర్వాత బైక్ పల్సర్. ఇప్పుడు నేను బైక్ కొన్న వాటిలో ఇదే లాస్ట్ బైక్ అనుకుంటా. యాక్టివా అమ్మేసా, అప్పటికి ఎక్కువ బండ్లు అయిపోయినాయి ఇంట్లో అని చెప్పేసి యాక్టివా అమ్మేసా. ప్రస్తుతానికి ఫేజర్ అండ్ పల్సర్ ఇవి రెండే ఉన్నాయి. సిటీలో హైదరాబాద్లో ఫేజర్ నడుపుతా. ఊర్లోకి వచ్చినప్పుడు బస్సులో ట్రైన్లో అలా ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ తిరగటానికి ఇవి ఉంచుకుంటా. నేను ఇప్పుడు ఈ ట్రిప్లో ఫేజర్ కూడా వేసుకొని రావడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతికి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఆల్రెడీ మీరు రీల్స్లో వాటిలో చూసే ఉంటారు. ఎవ్రీ సంక్రాంతికి NH65, మిగతా అన్ని హైవేల సంగతి నాకు తెలియదు కానీ NH65 విజయవాడ హైవే మాత్రం కంపల్సరీగా వాళ్ళే ముందుకు వచ్చావు, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్లో అనవసరంగా ఏ ట్రావెల్స్ అయినా సరే, అది కార్ అవ్వచ్చు, బస్ అవ్వచ్చు, ఏ ట్రావెల్స్ అయినా ఖచ్చితంగా ట్రాఫిక్లో ఇరికిపోతాం. అందుకనే 2 వీలర్ మీద వచ్చేసా. అయితే లక్కీగా 9th నేను బయలుదేరిన రోజు పెద్ద ట్రాఫిక్ ఏం లేదు. కానీ ఈరోజు అంటే 10th 11th బయలుదేరిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నారు అని చెప్పేసి రీల్స్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్, స్టేటస్లలో చూసా. ఓ నాకేసే కరెక్ట్ అయింది. నేను ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత, అంటే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత 2016 హైదరాబాద్కి వచ్చా. నాకు ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ అయింది 2018 నుంచి. 18 నుంచి నేను తీసుకున్న బైక్స్ అన్నీ ఆల్మోస్ట్ సెకండ్ హ్యాండ్లోనే తీసుకున్నా. ఎందుకంటే బడ్జెట్లో ఉంటే మనకు నచ్చిన బైక్ ఉంటుంది. అలాగే నేను చెప్పిన ఇందాక లిస్ట్ ఉంది కదా, ఒక్క స్ప్లెండర్ ప్రో, ఫేజర్ తప్ప మిగతావన్నీ సెకండ్స్లో తీసుకున్న బైక్స్. అంటే ఇప్పుడు ఈ పల్సర్ అవ్వచ్చు, R15 అవ్వచ్చు, యాక్టివా అవ్వచ్చు. R15 అండ్ యాక్టివా అమ్మేసా చెప్పా కదా. స్ప్లెండర్ కూడా ఫ్రెండర్ ఎప్పుడు నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఇప్పుడు కొనిచ్చారు, పేరెంట్స్ కొనిచ్చిన బైక్ అది. ఆ బైక్ కూడా దాని సర్వీస్ అంతా అయిపోయే వరకు ఈ రోడ్లలో తిప్పి కొన్ని 100 సార్లు ఈ రోడ్లలో తిరిగింటుంది ఆ బైక్. దాని సర్వీస్ అయిపోయేదాకా తిప్పి మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని సెకండ్స్లో 30కి అమ్మేసి, అది అమ్మిన తర్వాత ఆ వచ్చిన మనీతోటే నేను R15 తీసుకున్నాను. అయితే R15 తీసుకున్న తర్వాత ఏమైందంటే, నాకు ఫోటోగ్రఫీలో లైట్ స్టాండ్స్, బ్యాగ్స్ అవి తీసుకెళ్ళాలంటే కొంచెం ఇక్కడ ఇదంతా ఈ స్పేస్ అంతా ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. R15 మీద అది కుదరట్లేదు. ఎట్ ది సేమ్ టైం సిటీ ట్రాఫిక్లో అది నాకు సెట్ అవ్వలేదు. దాని గురించి ఆ బైక్ తీసేయాల్సి వచ్చింది. దానికి తోడు R15, ఫేజర్ రెండు ఒకే టైంలో ఇంట్లో ఉండేవి అనమాట. రెండు ఒకేలా అనిపించాయి. ఆ టైంలో నా ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ తను కూడా సో వేరే బైక్ తీసుకుంటున్నాను చెప్పేసి నా దగ్గర ఉన్న యాక్టివ్ అమ్మేస్తా అన్నాడు. 3G మోడల్ అది. అప్పుడు 3G తీస్తున్నా. వీలైతే ఆ ఫొటోస్ ఎక్కడన్నా దొరికితే వాటిని షేర్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు వచ్చే ఊరు పేరు బుట్టాయిగూడెం.
అడవిరాముడు సినిమాలో హీరో ప్రభాస్ వచ్చిన ఊరి పేరు చెప్తారు కదా, బుట్టాయిగూడెం అని. అది యాక్చువల్గా వేరే వైపు నుంచి వచ్చినట్టు చెప్తారు, బట్ మా వైపు ఉన్న బుట్టాయిగూడెం ఇది. చిన్నప్పుడు మమ్మల్ని పార్కు తీసుకురావడానికి ఇది ఒక నర్సరీ ఉండేది. అంటే కొంచెం ఇదంతా ఆ కొండ అటవీ ప్రాంతం అది ఉంటుంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నర్సరీ ఉంటుంది. రణం సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫైట్ షూట్ చేసింది, చేసింగ్ షూటింగ్ చేసిందంతా ఈ లొకేషన్లోనే. అప్పుడు నేను 9th క్లాస్ ఆర్ 8th క్లాస్ 10thలోనో 9thలోనో ఉన్నట్టున్నా. గోపిచంద్ ఈ ఊరు వచ్చాడంటే అందరూ సైకిల్ వేసుకొని వచ్చాం. సో ఈ లోపల ఇక్కడ జరిగింది షూట్. ఇదిగోండి, ఇది నర్సరీ, ఇది నర్సరీ. ఈ బైక్ అంతా బాగానే ఉంది, కానీ ఒక 6 months బ్యాక్ మాత్రం కొంచెం చికాకు చేసింది. నేను ఒక ప్లేస్కి వెళ్ళొస్తామంటే చీకట్లో ఆగిపోయింది. ఆ తర్వాత అంతకుముందు ఒక ఈవెంట్ చేయడానికి అని చెప్పేసి పాల్వంచి వెళ్ళినప్పుడు కూడా ఆగిపోయింది. ఇంకప్పటి నుంచి కొంచెం లాంగ్ ట్రిప్లు తీసుకెళ్ళటం మానేసా. తర్వాత తోటపల్లిలో నాకు బాగా తెలిసిన ఒక మెకానిక్ అన్న ఉన్నాడు, అతనికి ఇస్తే అతను మళ్ళీ సెట్ చేసి ఇచ్చాడు. అప్పటి నుంచి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎందుకో ఆ టైంలో మాత్రం 3-4 సార్లు చిక్గా తీసింది. ఎంతమంది మెకానిక్లకి చూపెట్టినా ఏం చేసినా సరిగ్గా వర్క్ అవ్వలేదు. ఇంకప్పటి నుంచి ఏంటంటే, ఇందాక చూసారు కదా నెంబర్ ప్లేట్ అలా ఉప్పు పెట్టిపోయింది. దానికి రీజన్ కూడా ఏంటంటే, దీన్ని ఎక్కువ ఏం తిప్పట్లే, ఊర్లో వరకే ఏదన్నా చిన్న పనులు, షాపులకి వెళ్ళి రావడానికి, వాటర్ క్యాన్స్ తీసుకురావడానికి, ఇలాంటి చిన్న పనులకి వాడుతున్నాం తప్ప ఎప్పుడు లాంగ్ ట్రిప్ వేయలేదు. నాకు తెలిసి మళ్ళీ అది అప్పుడు ట్రబుల్ ఇచ్చిన తర్వాత ఊర్లో పెట్టి సర్వీస్ చేసి ఊర్లో పెట్టిన తర్వాత మళ్ళీ లాంగ్ ట్రిప్ అంటే ఇది 30 kilometers. 30 kilometers లాంగ్ ట్రిప్ ఏంటంటే అంతే అది. అంటే అంత దూరం కూడా వెళ్ళలేదని అర్థం. అంటే ఆ లెక్కను చూసుకుంటే వెళ్ళడానికి ఒక 30, రావడానికి ఒక 30, 60 kilometers లెక్కలోకి వస్తుంది అది. ఈ ఊరి పేరు నెల్లిపాక. మా ఊరు నుంచి కరెక్ట్గా 12 kilometers 15 kilometers వస్తుంది. ఇక్కడ ఉంటుంది బంక్ ఈ ఊర్లో. బంక్ దాటి వచ్చాం, ఇక్కడ ఉంటుంది బంక్. అండ్ ఇక్కడ నుంచి హైవే కూడా వస్తుంది. ఇది జగతల్పూర్ హైవే. సో చూసారు కదా, ఇక్కడ నుంచి మనకి హైవే వస్తుంది అన్నట్టు భద్రాచలంకి. అంటే ఇంతసేపు మనం వచ్చిన రోడ్లన్నీ కొంచెం గోతులాగా అట్లా ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి నీట్గా ఉంటుంది రోడ్డు. అది కూడా ఈ మధ్య చేసింది, లాస్ట్ ఇయర్ చేసినట్టున్నారు. భద్రాచలం నుంచి బైకర్స్ ఆర్ టూర్స్కి వెళ్ళే వాళ్ళు ఈ నెల్లిపాక నుంచి లెఫ్ట్ కట్ అయి చింతూరు అనే ఊరి మీద నుంచి వెళ్తారు. అక్కడి నుంచి ఘాట్ ఎక్కితే మారేడుమిల్లి వస్తుంది. నేను వీలైతే ఒకసారి నేను కూడా మారేడుమిల్లి ట్రిప్ చేసి చూపిస్తా. ఇది డైరెక్ట్ జగతల్పూర్ హైవేది కలుస్తుంది అనమాట. ఇప్పుడు రాజమండ్రి వెళ్ళే వాళ్ళు భద్రాచలం నుంచి వెళ్ళాలంటే ఈ రోడ్లో వెళ్ళి చింతూరు మీద నుంచి నాకు చెప్తా కదా, నెల్లిపాక నుంచి కట్ అయ్యి లెఫ్ట్కి వెళ్ళి నెల్లిపాక నుంచి స్ట్రైట్కి వెళ్తే మా ఊరు వస్తారని చెప్పా కదా, పాపకండలు బోటింగ్కి వెళ్ళే రోడ్లో వస్తుంది మా ఊరు. అలా కాకుండా లెఫ్ట్ కట్ అయ్యి ఇదే రోడ్ పట్టుకొని వెళ్ళిపోతే మనం మారేడుమిల్లి వరకు వెళ్తాం. అక్కడి నుంచి ఘాట్ ఎక్కితే రాజమండ్రి. సో చాలామంది ఇటు వెళ్ళే వాళ్ళు రాజమండ్రి వెళ్తారు. ఒక వర్షాకాలం ఒక్కటే కొంచెం ఇబ్బంది అవుతుంది, మిగతా అన్ని టైంలో బాగానే ఉంటాయి. అండ్ ఘాట్ సెక్షన్ కూడా ఇప్పుడు మన తిరుపతి, శ్రీశైలం ఉన్నట్టు అలా నీట్గా ఉండదు. కొంచెం ఆ ఘాట్ మెయింటెనెన్స్ తక్కువ. వన్ ఆఫ్ ద డేంజరస్ ఘాట్ అని చెప్పాలి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఘాట్ ఎక్కేటప్పుడు. ఎందుకంటే మనకి నేను చూసిన వాటిలో తిరుపతి, శ్రీశైలం ఘాట్స్లో ఏంటంటే మనం పైకి ఎక్కేటప్పుడు పెద్ద మిర్రర్స్ ఉంటాయి. ఆపోజిట్లో ఏమొస్తుందో మనకు అర్థం అవుతుంది, అవతల వాళ్ళకి కూడా అర్థం అయ్యేలాగా ఇలాంటి టర్నింగ్లో పెడతారు. బట్ ఇక్కడ మాత్రం అలాంటివి ఏమి ఉండవు. సో మనమే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. బండి 2010 మోడల్ అయినా పర్ఫార్మెన్స్లో మాత్రం ఏం తేడా లేదు. కానీ డిస్ప్లే ఇవన్నీ పోయినాయి. చెప్పా కదా లాస్ట్ టైం మొత్తం పోతే అన్న ఇవన్నీ వేరే బైక్ ఉంటే సెట్ చేశాడు. ఈ గ్లాస్ కూడా నాకు అసలు మొత్తానికి ఏం కనిపించట్లేదు. సో ఏదో పగిలిపోయిన గ్లాస్ వేసి ఇచ్చాడు అనమాట. తమ్ముడు ఎందుకు అనవసరంగా కొత్తగా ఉంటాం, ఇప్పుడేమో నువ్వు ఆ స్పీడ్ మీటర్ చూసుకొని నడపవు కదా బండి అని చెప్పేసి ఆ రేజ్ ఇచ్చాడు. నాకు అప్పుడు వేసినప్పుడు కొత్తది వేపిస్తే అయిపోయింది అనిపించింది. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ మోడల్ ఇప్పుడు దొరకలేదు, అన్ని పల్సర్లే. కాకపోతే ఇప్పుడు వచ్చే మోడల్ వేరు, ఈ మోడల్ వేరు కదా, దీనికి సెట్ అయ్యేది అది దొరకలేదు అనమాట. అందుకే సెకండ్ హ్యాండ్ తీసాను. గైస్ వెల్కమ్ టు భద్రాచలం. మేము ఎంటర్ అయింది ఇది ఐటీడీఏ రోడ్ నుంచి. భద్రాచలానికి చాలా ఎంట్రన్స్లు ఉంటాయి. చెర్ల వైపు నుంచి వస్తే ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఐటీడీఏ నుంచి ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది,
ఆ బ్రిడ్జ్ దాటొస్తే ఒక ఎంట్రన్స్ ఉంటుంది, కోనవరం రోడ్లో నుంచి అంటే మేము వచ్చిన రోడ్లో ఇంకొక రోడ్ ఉంటుంది, అటు ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది. సో చాలా ఎంట్రన్స్ ఉంటాయి, మేము మాత్రం ఇటు నుంచి ఎంటర్ అయ్యాం. దిస్ ఈజ్ ఐటీడీఏ. ఇదంతా భద్రాచలం మార్కెట్ ఏరియా. ప్రతి టౌన్కి ప్రతి ఊరికి ఒక ఫేమస్ ఇది ఉంటుంది కదా, ఇది అలాంటిది. మేము తాతగూడి సెంటర్ నుంచి ఎంటర్ అయ్యి యూబీ రోడ్డు వైపు వెళ్తున్నాం. యాక్చువల్గా అటు ముందు నుంచి వస్తే సినిమా థియేటర్స్ ఉంటాయి, అటు నుంచి ఎంటర్ అయితే యూబీ రోడ్లో నుంచి ఇటు రావచ్చు. మేము ఇటు కోనవరం రోడ్డు కదా వచ్చింది, మేము రివర్స్లో వస్తున్నాం అనమాట. ఇంకా జ్యువెలరీ షాపులు అవి ఇవి, బట్టల షాపులు, కిరాణా, ఇంకా అన్నీ ఉంటాయి ఇక్కడ. భద్రాచలం స్వాతి టీ స్టాల్ దగ్గర ఉన్నా. ఇప్పుడు నేను పూర్తి భద్రాచలాన్ని వేరే వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తా. ఇప్పుడు నేను జస్ట్ మా బైక్ చాలా రోజులు అవుతుంది కదా తీయక, అందుకనే బయటికి తీసుకొని వచ్చా. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ లవ్లీ హార్ట్ నుంచి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీరు ఒకవేళ ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న కనీసం లాగి